వెల్కమ్ టు మై ఛానల్ షేర్స్ మా అమ్మ. ముగ్గు వేయడం వచ్చుండాలి. ఒక 4 to 5 ముగ్గులు వస్తాయి నాకు. ఇప్పుడు కూడా అది తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక ఈ డైనింగ్ టేబుల్ అయితే ఎంత క్లీన్ చేసినా కూడా అట్లానే ఉంటుంది. నాకు అర్థం కాదు ఎందుకో. డైలీ ఒక 3 times క్లీన్ చేస్తా. టేబుల్ పెద్దగా ఉంది కదా అని తెచ్చి దీని మీదే పెడతారు. ఇది తినడానికా ఇట్లా సామాన్లు పెట్టుకోవడానికా నాకు అర్థం కాదు. ఫ్రూట్స్, స్నాక్స్, ఇంకో ఇప్పుడు లంచ్కి ఇంకో ఇవి టెంకాయలు ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి. నాకు అర్థం కాదు ఎందుకు. అందరు పెడతారని కాదు, నేను కూడా ఇన్నే పెట్టేస్తా. అలవాటు. కంప్లైంట్ అయితే అందరినంట, బట్ నేను కూడా పెట్టేసి శ్రేయస్ గాడి ఇది ఒక్కటి ఇరిగిపోయిందని చెప్పి పడేయడానికే పోయినాడు. తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టిన. దీన్ని ఒకసారి వాష్ చేస్తే చాలా రిచ్ కిడ్ అనమాట. ఎట్లా అంటే వాళ్ళ డాడీ అడగక ముందే బొమ్మలు ఇప్పించేస్తాడు కదా. అందుకే ఏం చేస్తాడంటే కొంచెం ఖరాబ్ అయినా లేకపోతే అది ఇంకా ఖరాబ్ అయితే స్టాండర్డ్గా ఉందంటే దాన్ని ఎట్లనైనా చేసి ఇరగొట్టేసి అట్లా కొత్తది వస్తుంది అన్న ఉద్దేశం అనమాట. అట్లా మన సంగతి. అందుకే మన టాయ్స్ మాక్సిమం బయటనే ఉంటాయి, దోలాడుకోవాలి. ఇది ఒకవేళ పనమ్మాయి యాబ్సెంట్ అయితే ఇది మా సిచ్యుయేషన్. ఆమె పోయి ఈ రోజే రాలేదు. ఆమె ఫ్రైడేస్ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అలాంటి టైంలో నేను చూసుకొని దుమ్మ కొడుతుంది. ఆమె ఏంటో మాకు అర్థం కాదు. ఎక్కువ మాట్లాడితే ఇక్కడ వాళ్ళకే డిమాండ్ ఎక్కువ. అందుకే వాళ్ళని ఏం అనలేము. రాను ఈరోజు అంటే ఓకే అన్నాం అంతే. ఇంకా జ్యూసా సరేపో. మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. ఈరోజు ఏం చేస్తున్నావు అంబిక? మ్యాగీ. అయితే మా అన్నకి వద్దకి మ్యాగీ మస్తు ఇష్టం. సో ఏం చేస్తుండ్రు తొందరగా. మ్యాగీ రెడీ అయిపోతుంది, నీదే లేట్. ఎనర్జీ డ్రింక్. ఏయ్ దీన్ని చూడు ఎట్లా మ్యాట్ చింపేస్తావా? ఏయ్ బయట తినేసి వచ్చి మళ్ళీ ఇది మ్యాట్ కొరుకుతుంది. కుకింగ్ మనకి, మళ్ళీ రుద్రగానికి సపరేట్. సరే ఆ 2 కాదంటే మళ్ళీ వీడొకడు యాడ్ అయ్యిండు. వీడు పోయేదాకా వీనికి చేయాలి. ఇప్పుడు ఎగ్ బాయిల్ చేయమన్నాడు వాని కోసం. వాంది అవుతుంది. వాంది అయిన తర్వాత మనది. హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. జ్యూస్ చేద్దాం భరత్కి. అడిగింది కదా ఇందాక. మిడ్ మార్నింగ్ స్నాక్స్. గుమ్మలాడే జ్యూస్ రెడీ. ఇదిగో మై ప్లెజర్. మొత్తం తాగు. చేతులు పచ్చి అది ఇచ్చిన. హ్యావ్ ఫన్. ఇద్దరు, యూ ఆల్సో, ముగ్గురు. అయ్యో మన మిడ్ మార్నింగ్ స్నాక్స్ కొంచెం మిగిలిపోయింది, నేను తినేస్తాను.